कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलम् आपदां बृहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सीतालक्ष्मण समेत रामचंद्र परब्रह्मणे नमः। श्री आंजनेयाय नमः। భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. శ్రీ వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో సముద్రంపై బాణం ఎక్కుబట్టిన శ్రీరామచంద్రుణ్ణి చూసి భయకంపితుడైన సముద్రుడు ఆయనకి దారి చూపించడానికి వచ్చి సేతు నిర్మాణం గురించి ఏ విధంగా చెప్పాడనేది పూర్వాధ్యాయనంలో మనం చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో దానికి కొనసాగింపుగా నలుడు గురించి, ఆయనకి సేతు నిర్మాణ శక్తి ఏ విధంగా అనుగ్రహించబడింది, ఏ విధంగా సేతు నిర్మాణం జరిపారు, ఆ రామసేతు నిర్మాణం ఎలా జరిగింది అనేది ఈ కాండలో మనం వివరంగా చెప్పుకుందాం. చేతులు జోడించి సముద్రుడు రాఘవునికి నమస్కరిస్తూ, రాఘవ, మీ వానర వీరుల్లో నలుడు విశ్వకర్మ కుమారుడు, సర్వనిర్మాణ నిపుణుడైన వీని తండ్రి ఇచ్చిన వరప్రభావంతో సేతు నిర్మాణం చేయగలడుతుడు అని నిష్క్రమించాడు. నలుడవంతా వింటూ, ఇంతవరకు మీరెవరూ నా ప్రస్తావన చేయనందువల్లే నేను మౌనంగా ఉన్నాను. నా తండ్రి నన్ను తనంతటి వాడిగా అనుగ్రహించాడు. మీరు ఆజ్ఞ ఇస్తే సేతువు నిర్మిస్తాను అని చేతులు జోడించి రామచంద్రుడు ముందుకొచ్చి చెప్పాడంట నలుడు. రాముడు ఆజ్ఞాపించి మరుక్షణంలో వానర దశ దిశలకు కదిలి మహావృక్షాలు, గిరిశిఖరాలు, బండరాళ్లు తేవటం మొదలుపెట్టారు. గగన వీధిలో అల్లంత ఎత్తు నుండి అవి పడుతుంటే సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. అక్కడ జలచరాలు బహుదరాలకు వలయం చేస్తున్నాయి. మొదటి రోజు ప్రొద్దు గుంకుతున్న వేళకి 14 యోజనాల సేతు నిర్మాణం అయినది. శృతాలు కొందరు పడుతున్నారు, దండం పెట్టి ఎత్తుపల్లాలు కొందరు సమం చేస్తున్నారు, పెద్ద పెద్ద దూలాలు తాళ్లతో కడుతున్నారు. మరికొందరు మహోత్సాహంతో రెండో నాడు 20 యోజనాలు, మూడవ నాడు 21 యోజనాలు, నాలుగవ నాడు 22 యోజనాలు, ఐదవ నాడు 23 యోజనాలు నిర్మించారు. అంబర్ వీధిన స్వాతిపదంలా సాగరంలో సేతు శోభిస్తున్నది. 100 యోజనాల పొడవును 10 యోజనాల వెడల్పుతో గదాపాణి అయి విభీషణుడు రక్షకుడుగా సాగుతూ వానర బల్లూక సేనలు సముద్రంలో దాటించాడు. హనుమంతుడు భుజసీమపై, రాముడు అంగదుడు మోపుపై, లక్ష్మణుడు ఆవలి ఒడ్డుకు చేరారు. అక్కడ సువాద్రి మీద దిగుతూనే రాముడు, తమ్ముడు, ఈ వనాలన్నీ మధుర ఫలాలతో ఉన్నాయి. ఇక్కడ జలం స్వాదువుగా ఉంది. సేనల విడిదికి ఇదే యోగ్య స్థావరం. అయితే ఇప్పుడు కనిపించే కొన్ని నిమిత్తాలు ఉపద్రవాన్ని సూచిస్తున్నాయి. గాలి కలుషంగా ఉంది, భూమి కంపిస్తున్నది, గిరిశిఖరాలు ఊగిసలాడుతున్నాయి, చెట్లు గాలి దెబ్బ తగులకుండానే నేలకూలుతున్నాయి. మేఘ గర్జన క్రూర మృగధ్వనుల్లా ఉంది. సంధ్యారక్త చంద్ర కాంతితో ఉంది. సూర్యగోళం నుండి అగ్నిగుండాలు వెలువడుతున్నాయి. చంద్రమండలం చుట్టూ నల్లని ఎర్రని వలయాలు కనిపిస్తున్నాయి. మృగపక్షి సంతతులు రోదస్వరాలు చేస్తున్నాయి. ఇవన్నీ భూమి రక్తదాహ సూచికలే. అంటే దారుణ సంగ్రామం తప్పదన్నమాట. మన సేనలను సక్రమ వ్యూహంలో నడిపించాలి అన్నాడు రామచంద్రుడు. లంకా నగరానికి మహాసాగరానికి మధ్య వానరసేన మరో సముద్రంలా ఉంది. లంకలో యుద్ధవాద్యాలు మ్రోగుతుంటే వానరసేన మహోత్సాహంతో గర్జిస్తుంది. ఇది లంకాపురవాసులు కర్ణరంధ్రాలను ఛేదించింది. చూసారా అండి, అన్నీ కూడా ఎప్పుడైతే ఈ వానరులందరూ కూడా సాగరం దాటుతున్నారో అది చూస్తుంటే ఈ వానరసన్నే ఒక మహాసముద్రంలా కనిపిస్తూ ఉందంట. ఒక పక్క సముద్రం, ఒక పక్క వానర సముద్రం, మరో పక్క లంకా నగరాల్లో రణధ్వనులు వినిపిస్తున్నాయంట. ఆ యుద్ధవాద్యాలు మ్రోగుతుంటే వానరసేన మహోత్సాహంతో గర్జిస్తుందంట. అదేదో పెద్ద మ్యూజిక్ పెట్టేశారు, డ్యాన్స్ చేయాలన్నట్టుగా
వాళ్ళు యుద్ధ వాయిద్యాలన్నీ మోగిస్తుంటే వానరసేన మహోత్సాహంతో గర్జిస్తూ, వీళ్ళ గర్జనలకి లంకాపుర వాసులు కర్ణరంధ్రాలు ఛేదించబడ్డాయంట. అంతగానో ఈ వానరసేన అనేది గర్జిస్తూ ఉందని చెప్తున్నాడు వాల్మీకి మహాప్రభు. చిత్రాతి చిత్ర ధ్వజ పతాక శోభితమైన లంకాపట్టణం దర్శనంతో రామునికి సీత పడుతున్న బాధలు స్మరణకు వచ్చి లక్ష్మణ అని వేడి నిట్టూర్పులు విడిచాడు. కొంత దూరం సాగాక నగర శోభను దాన్ని నిర్మాణించిన విశ్వకర్మను కొనియాడాడు. అనంతరం వ్యూహ నిర్మాణానికి ఆజ్ఞయిస్తూ అంగదుడు, నీలుడు ఈ సేనాకాయానికి ఊరస్థల రక్షకులుగా ఉంటారు. వృషభ గంధమాదనులు తమ బలాలతో పూర్వ పశ్చిమ పరశ్వ రక్షకులుగా ఉంటారు. లక్ష్మణుడు నాతో శీర్షస్థానంలో ఉంటాడు. సుషేనుడు వేగదర్శి, జాంబవంతుడు కుక్షరక్షణలో ఉంటారు. సుగ్రీవుడు జమన భాగాన ఉండాలి అన్నాడు. అంతే. ఆయన మాట వినటం తరువుగా సేనలు తమ తమ స్థానాల్లో మహోత్సాహంతో రాక్షస సంహారం కోసం ఉవ్విల్లూరుతూ నిలబడ్డారు. యుద్ధానికి కావాల్సిన వ్యూహం మొత్తం కూడా సిద్ధమైపోయింది. రామచంద్రుడు వాళ్ళందరికీ ఎవరెక్కడ ఉండాలి, ఏ విధంగా పోరాడాలి అని మొత్తంగా వివరించేశాడు. దాంతో ఆయన చెప్పడమే ఆలస్యం. వీళ్ళంతా కూడా యుద్ధోన్ముఖంతో బయలుదేరి వారి వారి స్థానాల్లో నిలబడి ఉన్నారంట. అంతవరకు బంధించి ఉంచిన గూఢాచారి శిక్షుణ్ణి విడిచిపెట్టమన్నాడు రాముడు. శుకుడు రాముణ్ణి వెలివాలి, ప్రభు, నేను వెళ్ళి మీ సందేశాన్ని వినిపించడానికి ఉద్యుక్తుడనైనో లేదో ఆ వానరులు నన్ను నానా హింసలు పెట్టి నా రెక్కలు విరిచారు. వారు పరమ క్రోధ స్వభావులు, మూర్ఖులు, వారి మాటలతో పనిలేదు. చేతలే నన్ను రాముని దగ్గరికి. రావణుడు మరింత రోషంతో మీరు వానరుల చేత దెబ్బలు తిని వచ్చారా కనుక ఈ సలహా ఇచ్చారు. యుద్ధభూమిలో రావణుడు జయించగలవాడు లేడని ఎరిగరు. జానకిని వారికి అప్పగించడం అసంభవం అంటూ తన ప్రసాద శిఖరానికి నడిచాడు. చారులు ఆయన వెనక సాగారు. రావణుడు ప్రాకారానికి ఆవల ఉన్న వానరులను చూస్తూ ఆ సేనలో ఎవడి బలం ఏమిటో చెప్పండి అన్నాడు. సారణుడు, ప్రభు, అడుగో మన సాగర ద్వారం చూస్తూ నాట్యం చేస్తున్నవాడు వాడే సేనాని నీలుడు. వేలాది వానర యోధులు ఆదీశులు ఆయన వెంట ఉంటారు. అంతకంటే క్రోధంతో ఆయన పక్కన నిలిచిని గిరిశృంగదేహుడు వారు యువరాజు అంగదుడు. తామరప్పుడు కాంతల రోమలతో ఎలా ఉన్నాడో చూడండి. ఆయన వెనక నలుడు, విశ్వకర్మ సుతుడు, తండ్రితో సుముడు, వాడే సేతు నిర్మాత. ఆ వెనక రజతగిరిలో ఉన్నాడే శ్వేతుడు, ఆయనే చందన వనవనాలతో వనరులకు ప్రభువు. అటు చూడండి, సుగ్రీవునితో మాట్లాడి వెళుతున్నాడే ఆయన కుమారుడు. ఆ ఎర్రని పచ్చని నల్లని దేహాల వారందరూ ఆయన అనుచరులు. ఆయనే లంకానాశన సమర్థుడుగా భావిస్తున్నారు. ఆ జూలు సింహకేసరిలా తలపిస్తున్నాడే ఆయనే రంభుడు. ఆ కన్నుల్నే అగ్నిగోళాలతో లంకని దగ్ధం చేస్తుంటున్నాడే వింధ్యకు ఇవాళ కృష్ణగిరి సహ్యాద్రి అయిన నిలబడిలోనవి. మాటమాటికి చెవులు నిక్కించి ఆడిస్తూ ఆవలిస్తూ తోక అటు ఇటు త్రిప్పి తన్ను ప్రచండ క్రోధాగ్నితో ఉన్నాడే ఆయనే శరభుడు. అదిగో కారు నల్లని దేహంతో ఉన్నవాడు పారియాత్ర గిరీషుడు వనరుడు. వేనన్నది తీర వానరపతి వీనతుడు ప్రక్కగా ఉన్నాడు. ఇటు విశాలసేన సాగరం మధ్యలో ఉన్న ఈయన క్రోధనుడు. దూతగా వచ్చిన శారణుడు మొత్తం కూడా వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ బలాబలాలన్నీ గ్రహించాడండి. అందుకే వాళ్ళకి అనుమానం వచ్చే వాడిని బంధించారు. కానీ రావణుడు ఎప్పుడైతే వాళ్ళు లంకకి దగ్గరికి చేరారో రాముడు వాడిని వదిలిపెట్టమన్నాడు. ఎందుకంటే దూతగా వచ్చిన వాడు వచ్చిన విషయం రావణుడికి చెప్పాలి కదా అని ఉద్దేశంతో వాడిని విడిచిపెట్టారు. వాడి బుద్ధి చూపించాడు. వెళ్ళి రావణుడికి మొత్తం వీళ్ళ బలాబలాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఇక నీలమేఘ శరీరాలు బల్లూకపతులు, వారి అధిపతి ధూమ్రుడు. నర్మదా ఒడ్డున వృక్షవంతం ఆయన వానస్థానం. ఆయనకి కుడివైపున ఉన్న యోధుడు జాంబవంతుడు, ఆయన తమ్ముడే. అంత ప్రశాంత వినయశీలకంగా వాడుండడు. కానీ రణరంగంలో కాలనాల నిన్నబుడు దేవదానవ సంగ్రామంలో దేవతలకు తోడుపడ్డవాడు. ఆయన అనుచరులందరూ క్షణాల్లో గిరిశిఖరాలకు ఎగబ్రాకి బండరాళ్లు దొర్లిస్తూ శత్రు సంహారం చేస్తారు.
ఆకారంలో పిశాచాల వలె ఉంటారు, బలంలో రాక్షసులు వారు. అడుగో ఆయన దంబుడు, ఆ ప్రక్కనే సన్నగా ఉన్నాడు, వానికి వంక కృతనుడు. అటు ప్రముది, ఇటు గవాక్షుడు, ఈయన వెనక గోలంగులు వానరగణాలు ఉంటాయి. రావణుడు మరింత రోషంతో, మీరు వానరుల చేత దెబ్బలు తిని వచ్చారు కనుక ఈ సలహా ఇచ్చారు. యుద్ధభూమిలో రావణుని జయించగలవాడు లేడని ఎరగరా? జానకిని వారికి అప్పగించటం అసంభవం అంటూ తన ప్రాసాద శిఖరానికి నడిచాడు రావణుడు. చారులు ఆయన వెనకే సాగారు. రావణుడు ప్రాకారానికి ఆవల ఉన్న వానరులను చూస్తూ, ఆ సేనలో ఎవడి బలం ఏమిటో చెప్పండి అన్నాడు. ఇవన్నీ చెప్పారు. అంతా ఇని అడుగో ఆయన దంబుడు, ఆ పక్కనే సన్నగా ఉన్నాడు, వానికి వంక క్రదునుడు. కాంచన పర్వతవాసి కేసరి అవంక, కాంచనగిరి చుట్టూ 60 పర్వతాలు వలయంలో వానరులందరూ ఈయన కనుసన్నుల్లో నడుస్తారు. వారి సింహ పరాక్రములు, వ్యాఘ్ర స్వభావం వారిది. అదిగో ఆయన శతబలి, ఇంకా ఎందరో ఉన్నారు. వీరంతా రామకార్యార్థం ప్రాణత్యాగం సన్నద్ధులై ఉన్నారు అన్నాడు. అప్పుడు శుకుడు, ప్రభు, గంగా తీరాన పెరిగే మర్రి చెట్లు వలె, హిమగిరి మీద సాల వృక్షాల వలె కనిపించేవారు కిష్కింధలోని వారు. సుగ్రీవ సేనలో అందరూ ప్రాణాలు విడిచేవారే. కామరూపులు, దైత్య దానవములు, మధ్యగా మహయతేజస్వంతులు, మైంద్రద్విధులు. అదిగో అక్కడ మత్త కుంజరాములు ఉన్నవాడు మీరెరిగిన హనుమంతుడు, లంకా నగరానికి ధూమకేతువుల్లా వచ్చి వెళ్ళినవాడు. ఆయన సమీపంలో ఉన్న పద్మపత్ర స్నేత్రుడు లక్ష్మణుడు, వేదవేత్త ధర్మవరుడు, ఆయన దగ్గరే ఉన్నవాడు రాముడు. ఆయన కన్నెర్ర చేస్తే మృత్యువు బయలుదేరినట్టే. ఆయన దక్షిణ భాగాన తామ్రాక్షుడు, రాముని ఎదుటనే మీ తమ్ముడు విభీషణుడు. ఆయన లంకకు అధిపతిగా అభిషేకించాడు రాముడు. విభీషణుడు పరశురంలా ఉన్నాడు ఆయన సుగ్రీవుడు. ఆయన మెడలోని కాంచనమాల లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. రావణుడు క్షణకాలం చెలించాడు. ఉత్తర క్షణంలో తేరుకొని వారిని మందలించబోగా, ప్రభు, మీ పోషణలో ఉన్న మేము మీకు వాస్తవం నివేదించి హితవు చెప్పక తప్పదు అనగా రావణుడు, ఓరి అవివేకులరా, ప్రభు సమక్షంలో శత్రు ప్రశంస చేసే మీ వంటి సచివుల మధ్య మనుగడ సాగిస్తున్నానంటే అది దైవకృప. ఇంకా మీ ముఖం చూపించకండి అనగానే వారు తలలు వంచి వెళ్ళిపోయారు. రావణుడు మొత్తం విన్నాడండి. విని ఒక్క నిమిషం కొంచెం లోపల భయం వేసిందంట. కానీ అది బయటికి చూపించకూడదు కదా, రాజు కదా. వాళ్ళని గద్దించాడు. ఏమయ్యా, శత్రువుల గురించి నా ముందే పొగుడుతారా? తప్పు కాదు ఎటువంటి పనులని. వాళ్ళని మందలించి మళ్ళీ మీ ముఖాలు నాకు చూపించకండి అని అరిచాడంట. దాంతో వాళ్ళు తలల నుంచి వెళ్ళిపోయారు. మనం అంతా కూడా రామాయణంలో కోతుల్ని వెంట పెట్టుకొని రాముడు పోయి రావణాసుడిని సంహరించాడు, లంకని జయించాడు అని చెప్పుకుంటాం కదండి. అది శుద్ధ అబద్ధం అండి. వాళ్ళు కోతులు కాదండి, వానరులు. వానరులు అంటే వనంలో సంచరించే నరులు అని అర్థం. భారీ కాయలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఏప్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు మామూలు కోతులు కాదు, మనం రోజు చూస్తున్నటువంటి చిన్న చిన్న కోతులు కాదు. వాళ్ళు మనిషి పర్యాక్రమంలో కోతి నుంచి మానవుడు ఉద్భవించాడు అంటారు కదా. అలాగా ఒకప్పుడు భారీ కాయలు వానరులు అని ఉండేవాళ్ళు. వాళ్ళు అడవిలో జీవించే నరులే అన్నమాట. కాకపోతే పెద్ద పెద్ద కాయాలతో, భారీ దేహాలతో, చూడటానికి వాళ్ళు ఎలా అంటే పెద్ద చింపాంజీలాగా ఉంటారు. కాకపోతే వాళ్ళు మనలాగే 2 కాళ్ళతో నడుస్తారు, 2 చేతులు వాడతారు, అంతా మనలాగే ఉంటారు, మానవులే వాళ్ళు కూడా. కానీ వనాల్లో ఉంటారు కాబట్టి వానరులు అన్నారు వాళ్ళని. అంతే తప్ప మామూలు కోతులు మనం చూస్తున్నటువంటి ఈ చిన్న చిన్న కొండముచ్చులు కోతులు పోయి యుద్ధం చేయలేదు అక్కడ. మహాబలవంతులు వాళ్ళు, రాక్షసులనే ఎదిరించే అంత బలవంతులు. వాళ్ళల్లో కూడా ఎంతో టెక్నాలజీ ఉందండి. సేతువుని నిర్మించారు అంటే మనకన్నా తెలివి కలవాళ్ళు. ఎంతో ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఈనాటికి సముద్రం గర్భంలో ఆ రామసేతు ఇప్పటికి కూడా పనికొచ్చే విధంగా ఉందని చెప్పి అంటున్నారు సైంటిస్టులు. దాన్ని కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఈరోజు కూడా ఆ బ్రిడ్జ్ని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు చెప్తున్నారంటే
ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అది వినియోగించదగినట్టుగా నిర్మించారంటే వాళ్ళ గొప్పతనం చూడండి. అంతే తప్ప ఏదో చిన్న చిన్న కోతులు పోయి రాముడికి సహాయం చేసి అంత పెద్ద పెద్ద రాక్షసులను జయించి రాలేదండి. వాళ్ళు కూడా మహా తెలివికల వాళ్ళు, ఎన్నో విద్యలు తెలిసిన వాళ్ళు, మాయా కామరూపులు వాళ్ళు. ఇవన్నీ వింటున్న మహోదరుడు తన గూఢచారులను రప్పించగా వారిని వానర స్కందవారానికి చారచర్యకు పంపించాడు. వస్తుండగానే వారిని పసిగట్టిన విభీషణుడు రాముని ముందు నిలబెట్టాడు. ఆయన వారిని నిశ్చింతగా తిరిగి పొమ్మన్నాడు. రాముడు చూశారా అండి, చారులను పంపించాడని గ్రహించి విభీషణుడు వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి రాముడు ముందు నిలబెట్టారంట. రాముడు పోనీలే వీళ్ళేం చేస్తారు పంపించే అని చెప్పి వాళ్ళని నిశ్చింతగా తిరిగి పొమ్మన్నాడు. వారు రాముని పాదాల మీద వాలి, లంకేశ్వర, అక్కడ గూఢచర్య కృత్యం అసాధ్యం. ఈ వ్యూహ ద్వారాలన్నీ పర్వత దేహులైన వానరుల రక్షణలో ఉన్నాయి. మేము వెళ్ళనదే తడువుగా పసిగట్టి బంధించారు. బంధించిన క్షణం నుంచి వారు పిడిగుద్దులతో మోకాటి పోట్లతో మమ్మల్ని హింసించారు. మా కళ్ళకు గంతలు గట్టి రామచంద్రుని పాదాల మీద పడద్రోశారు. ఆయన అనుగ్రహించి విడిచిపెట్టాడు. మా ఊహ ప్రకారం మనం జానకిని వారికి అప్పగించడం ఉచితం. రాముడు గరుడ వ్యూహం మన నగరం మీదకి వస్తున్నాడు. ఇప్పుడే మీరు సంధికి సమ్మతించడం మంచిది. యుద్ధానికి సిద్ధం కావటమే తేల్చాలి అన్నాడు. చూశారండి, చారులు అక్కడ వాళ్ళ బలాబలాలన్నీ గ్రహించి వచ్చి రావణుడికి చెప్పారు. అయ్యా రావణ, వాళ్ళ దగ్గరికి చారుచర్యం చేయటం అసాధ్యం అయ్యా. భారీ కాయులైన వానరులు ఎటువంటి వారినైనా బంధించేస్తారు. మమ్మల్ని చూడటమే ఆలస్యం పసిగట్టారు, పిడిగుద్దులు గుద్దారు, మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రామచంద్రుడు పాదాల ముందు పడేశారు. రాముడు ఉన్నాడే, ఆయన గరుడ వ్యూహంతో మన నగరం మీదకి వస్తున్నాడు. మీరు సంధి చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. యుద్ధానికి సిద్ధం కావాలనుకుంటే ఏది చేయాలన్నా మీరే ఇప్పుడే తేల్చేయండి అన్నారు. జానకి విడవటం మాట ఎత్తకుండా మీరు చూసిన యోధుల బల విశేషాలు ఏమిటన్నాడు రావణుడు. రావణుడికి ఎంత చెప్పినా కూడా జానకిని వదలటం సుమారు ఇష్టమే లేదండి. అందుకనే అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఏం చేశారో చూసొచ్చారో అది చెప్పండి అన్నాడు. అయ్యా, వృక్షరాజుని కుమారుడు సుగ్రీవుడు దుర్జయుడు, బల్లుక రాజగదుడు మనకి పరిచితుడే. ఆయన కొడుకు జాంబవంతుడు, సుసేన, దదీముఖ, దుర్ముఖ, వేగదర్శి అనేవారు రణరంగంలో ముత్య స్వరూపులే. వారు సేనాపతి నీలుడు, అనీల సందనుడు హనుమంతుడు తన శక్తి నిన్న మొన్న చూసి వెళ్ళినవాడే. తండ్రిని మించిన వాడు కాకపోవచ్చునేమో కానీ అంతటి వాడు వాలిస్తుడు అంగదుడు. ఇంకా గవాక్ష, సురభ, గంధమాధవ, మైంద ద్విధులున్నారు, మహాయోధులు. ఇక వీరందరినీ ఏకముఖాన నడిపే రాముడు నడి వయసులో ఉన్నాడు. జనస్థానంలోని మన రాక్షస గణాన్ని ఏకవీరుడై నిలిచి ధ్వంసం చేశాడు కదా, ఆయన సింహసదృశుడు. వారి తమ్ముడు లక్ష్మణుడు మత్తేబమే. వీరందరికీ తోడు లంకానగర రహస్యాలన్నీ తెలిసిన వారు మీ సోదరులు విభీషణులు అక్కడే ఉన్నారు అని వారి సెలవు తీసుకున్నారు. చూశారా అండి, ఇంతమంది బలవంతులు ఉన్నారయ్యా రాముడి దగ్గర. ఏమనుకుంటున్నావు? వాళ్ళ గురించి నీకు కూడా తెలుసు, మహాయోధులు వాళ్ళు అని చెప్పి వాళ్ళందరి గురించి ఒక్కొక్కళ్ళ గురించి వివరిస్తున్నారు ఈ చారులు. ఇవన్నీ ఒక పక్కన పెంచితే అసలు ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే, నీ తమ్ముడు మన గురించి అంతా తెలిసిన విభీషణుడు ఆయన దగ్గర ఉన్నాడయ్యా, మన రహస్యాలన్నీ ఆయనకి తెలుసు అని చెప్పారు. చెప్పి అక్కడ ఉంటే ఏ కోపం వస్తుందో రావణాసుడికి ఏం చేస్తాడో అని సెలవు తీసుకొని అక్కడి నుంచి నిష్క్రమించారంట వాళ్ళు. రావణుడు ఇదంతా విన్న తర్వాత తన మంత్రాంగంతో చర్చించడానికి మంత్రుల్ని రమ్మని కబురు చేశాడు. ఈ లోపునే మాయాతంత్ర నిపుణుడైన విద్యుజ్యోహ్ని రప్పించి, నువ్వు రాముని శిరస్సు, ధనుర్బాణాలు తీసుకురా అన్నాడు. ఉత్తర క్షణంలోనే విద్యుజ్యోహుడు వాటిని రావణుని ముందుంచాడు. ఆయన ఆనందంతో ఆ అనుచరుని సువర్ణ భూషణాలతో సత్కరించి హుటాహుటాన అశోకవనానికి చేరి, ఓ జానకి, ఇకనైనా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. నీ భర్త లంకలో కాలు పెట్టగానే మా ప్రహస్తుడు రాక్షస సేనతో వెళ్ళి సర్వ వానరసేనని సంహరించి అప్పటికింకా సుఖనిద్రలో ఉన్న నీ భర్త శిరస్సుని ఖండించి తెచ్చాడు. నీ భర్తని ఆశ్రయించబోయిన నా తమ్ముడు
మళ్ళీ మా వారు శరణు వేడారు. లక్ష్మణుడు కొందరు వానరులతో అడవులు పాలయ్యాడు. అంగదుడు రక్తం కక్కుకున్నాడు. హనుమంతుడు చిక్కెక్క జారిపోయాడు. సుగ్రీవుడు గ్రీవం మట్టిలో ఉంది. పల్లూక సేనలు వానరుల వలె చెట్లెక్కి ప్రాణరక్షణ చేసుకుంటున్నారు. నీకింకా నమ్మకం కుదరకపోతే అదిగో మా విద్యుజ్యోహుడు నీ భరత శిరస్సును ధనుర్బాణాలను తెస్తున్నాడు అనగానే వాటితో వాడు వచ్చి నిలవగా ఆ శిరను పట్టుకొని సీత, ఇదిగో నీ భర్త శిరను అని శిరస్సు అని అట్టహాసం చేశారు. ఆ శిరస్సు నేల మీదకి విసిరాడు. సీత ఆ శిరస్సును చూస్తూనే మూర్ఛిల్లి తేరుకొని పరిపరి విధాలా విలపించి, రావణ, నన్ను కూడా నీ కత్తికి బలి చేయంది. నోటి మాట లేకుండా విలపిస్తూనే ఉంది జానకి. రావణుడు అట్టహాసంతో ఆవిడ మనస్సు మార్చే ప్రయత్నంలో ఉండగా పరిచారకులు వచ్చి, ప్రభు జయము జయము, సేనాపతి ప్రహస్తుల వారు మంత్రి బృందంతో సభాభవనంలో తమ కోసం వేచి చూస్తున్నారు అన్నారు. రావణుడు ఉత్తర క్షణంలోనే వెనుదిరిగి వెళ్ళాడు. అక్కడ అందరూ గౌరవపరస్పరంగా స్వాగతం పలికి ఎవరు సేకరించిన సమాచారాన్ని వారు అందజేయగా రావణుడు లంకలోని సైనికులందరినీ యుద్ధ సన్నద్ధులు కావాలని ఆజ్ఞాపించాడు. ఇదంతా ఒక చిన్న నాటకం ఆడాడండి రావణుడు. రాముడు శిరస్సు వంటి శిరస్సును తయారు చేయించాడు. ఆయన విల్లంబులు లాంటి విల్లంబులే తెప్పించి సీతకు చూపించి, నీ రాముడిని చంపేశాము, ఇంకా రాముడు లేడు, ఆయన గురించి మర్చిపో అని చెప్పేసి ఆమె మనస్సు మార్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తూ సీత కూడా నిజమే అనుకొని ఎంతో బాధపడుతూ ఉంది. అప్పుడే మంత్రివర్గాలందరినీ రమ్మని చెప్పి కౌరు పంపాడు కదా రావణుడు, వాళ్ళు వచ్చారని కౌరు అందుకొని ఉత్తర క్షణంలోనే వెనుదిరిగి వెళ్ళాడు. ఇక్కడ సీత దుఃఖసాగరంలో ఉంది. రావణుడు వెనుదిరగగానే అక్కడ రాముని శిరస్సు బాణాలు అదృశ్యమయ్యాయి. అది చూసి రాక్షస స్త్రీ సీతను ఊరడిస్తూ, ఎందుకమ్మా అంత శోకిస్తున్నావు, చూశావు కదా ఆయన ఎంత త్వరగా వెళ్ళిపోయాడో, అంటే నీ భర్త మరణించలేదన్నమాట. ధర్మపరుడు, సత్యవ్రత పరాయణుడు, మహాపరాక్రమ హేతుడు, శత్రు సంహార సమర్థుడు అయిన నీ భర్తను సంహరించడం ఎవరికీ సాధ్యం కాదు. మహావీరులైన వానర యోధులతో మీ ఆయన విడిసి ఉన్నాడు అని చెబుతుండగా రణబేరి వినిపించింది. అదిగో విన్నావుగా, యుద్ధ సన్నాహాలు ప్రారంభించారంటే రాముడు బ్రతికి ఉన్నట్లే కదా. రావణుడు రావణ సంహారం చేసి నీకు సుఖశాంతులు అనుగ్రహించే రోజులు దగ్గర పడ్డాయి. చక్కని వానలతో భూమి సస్యశ్యామలమైనట్లు రాముని ప్రేమామృత వర్షంలో నీ వదనం దరహాస శోభమయ్య అవుతుంది. నేనిప్పుడు గగన మార్గాన రాముని చేరి నీ వార్తలు చెప్పి వస్తాను అంది. అప్పుడు సీత, సరమా, నీ మాటలతో నా మనస్సు స్వస్థనమవుతున్నది. ఇప్పుడు నువ్వు రాముని దగ్గరికి వెళ్ళటం కంటే రావణుని ప్రయత్నాలు ఏమిటో తెలుసుకురావడం ఉచితం అనగా సరము హుటాహుటిన రావణ భవనం చేరి విశేషాలు గ్రహించి వచ్చి, అమ్మ, రావణుడు యుద్ధ సన్నాహంలో ఉన్నాడు. ఆయన తల్లి మాత్రం నాయన ఎందుకీ వంశనాశన కార్యాలు, సీతను రామునికిచ్చి ప్రశాంతంగా జీవించు అని చెప్పింది. వృద్ధులైన మంత్రులు ఆ మాటనే చెప్పారు. కానీ ఆయన వినిపించుకోలేదు. యుద్ధ బేరాలు మ్రోగుతున్నాయి. ఆవల వానరులు సింహగర్జనలు చేస్తున్నారు. ఆ గర్జనలకు రాక్షస వీరులు కలవరపడుతున్నారు. అది చూసి రావణుడు, మీరంతా మహాయోధులు, అచంచల పరాక్రములు, మనం నిశ్శంకగా రాముని నేలకూల్చుదాం అన్నాడు. ఆ మాటలు విన్న రావణుని మతామహుడు మాల్యవంతుడు, రాక్షసేశ్వర, విద్య వల్ల లభించిన వినయశీలంతో దేశకాలాలు ఎరిగి సంధి నిగ్రహాలు నడుపుకునేవాడు వివేకి. మనకంటే బలవంతులతో వైరం అవివేకం. రాముని బలపరాక్రమాలు తెలిసాక మనం ఆయన భార్యని ఆయనకు అప్పగించి సంధి చేసుకోవటం ఉచితం అని చెప్పాడు. సృష్టి ప్రారంభ వేళ ధర్మాధర్మాలు దేవదానవుల్ని ఆశ్రయించారు. కృతయుగంలో ధర్మమే అధర్మాన్ని నాశనం చేసేది. ఈ త్రేతాయుగంలో అది తలక్రిందులుగా కావడం వల్ల ధర్మం మీద నువ్వు విజయం సాధించావు. మహర్షుల్ని హింసించావు, యజ్ఞ విధ్వంసనం చేశావు, వేదవేత్తలని క్లేశాలు పాలు చేశావు. మహామహులు యజ్ఞకుండలాల నుండి ఆవిర్భవించిన మహోదాగ్ని లంకానగరం అంతా క్రమ్ముకున్నది. నీకు దేవదానవ గంధర్వాదుల చేతుల్లో మరణం లేదు, కానీ నరవానర బల్లూకాలు నీకు అజేయులు కావు. అన్నిటికంటే ఇటీవల లంకానగరంలో ఎన్నో ఉత్పాతాలు పడుతున్నాయి. గృహ ప్రాంగణాలు వేసిన బలులు కుక్కల పాలవుతున్నాయి. నగరవాసుల స్వప్నాల్లో తెల్లని
దంతాలతో కాళీ స్వరూపం కనిపిస్తున్నది. గోగణం గాడిదలని ప్రవేశిస్తున్నది. ముంగీస ఎలుక పిల్లలు కంటున్నది. అంతా కూడా అపశకునాలే గోచరిస్తున్నాయి. కాలపురుషుడు వృత గృహద్వారంలో తొంగి తొంగి చూస్తున్నాడు. ఇది కాక నాకు రాముడు మహావిష్ణువేమో అనిపిస్తున్నాడు. ఏమైనా ఆయన గురించి విన్న విషయాలను బట్టి ఆయన మానవ మాత్రుడు అనిపించడం లేదు. అందుచేత రామునితో సంధి శ్రేయస్కరమయ్యా అంటుండగా రావణుడు కనులు ఎరుపెక్కి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మాల్యవంత, మీరంతా హితోపదేశం పేరిట శత్రు సంకీర్తనం చేస్తున్నారు. ఏమిటి మీ ఊహ? తండ్రిచే అడవులకు పంపబడి వానరుల సాయంతో దీనుడైన వాడు మహామహుడా? వాయిగా నా కొలువులో ఇటువంటి ప్రస్తావన చేస్తున్నారంటే శత్రుపక్షపాతం మీలో ఉండి ఉండాలి. దండకాటి నుండి సీతను తెచ్చినది ఆయనకు అప్పగించడానికి కాదు. రామలక్ష్మణ సుగ్రీవులు నా చేతుల్లో నేలకూలటం మీ కళ్ళతో మీరే చూస్తారు. తల వంచే పనుడు రావణుడు ఎప్పుడూ చెయ్యడు అన్నారు. చూసారా అండి, మంచి చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా మూర్ఖులకి నచ్చరంట. వాళ్ళు ఎంత మంచి చెప్పినా కూడా శత్రువుని పొగుడుతున్నారంటున్నాడే తప్ప వాళ్ళు చెప్పేది వినట్లేదు రాముడు. రాముడు సేతు నిర్మాణం చేశాడని భయపడాలా? ఒకప్పుడు అతి సామాన్య మానవుడు మహాఘనకార్యం సాధిస్తాడు. ఇప్పుడు చెబుతున్నాను, రాముడు వానరసేన అంతలో నేలకూలతాడు. ఇది తథ్యం అని కొలువు వీడు అంతవరకు చేరాడు. ఇక్కడ రాముడు తన మిత్రులందరితో సమాలోచనలు ఆరంభించాడు. అప్పటికి విభీషణుని మంత్రులతో లంకానగరానికి పోయి తిరిగి వచ్చి విషయాలన్నీ నివేదించాడు. ఆ వివరాలని చెప్తూ లంకాపట్నం ప్రాగ్ధ ద్వారాన్ని ప్రహస్తుడు, దక్షిణ ద్వారాన్ని మహాధరులు, మేఘనాథుడు, పశ్చిమ ద్వారాన్ని రక్షిస్తుంటారు. రావణుడు స్వయంగా ఉత్తర ద్వారంలో మనకి ఎదురు వస్తాడు. విరూపాక్షుడు నగర గర్భరక్షకుడు. ఇక వారి సేనాబలం కోట్ల సంఖ్యలో ఉంటుంది. వారిలో ఎవరికి ప్రాణభీతి లేదు. యక్ష దానవ దేవ గణాలన్నీ మట్టి కర్పించిన వారు వాళ్ళు. అందుచేత మనం వారి సేద్గారు అనటానికి మన వ్యూహాన్ని బలిష్టంగా రూపొందించాలన్నాడు విభీషణుడు. విన్న రాముడు లంకాపట్టణ పూర్వద్వారాన్ని మన సేనాని నిలుడు ఆక్రమించాలి. ప్రహస్తునికి ప్రాతయోధుడు ఆయనే. మహోదర మహాపరశుల అంగదుని చూసుకుంటాడు. పశ్చిమ ద్వారాన్ని భేదనం మన మారుతి పని. ఇక రావణుడు నా వంతు. నా వెంట లక్ష్మణుడు ఉంటాడు. సుగ్రీవ విభీషణ జాంబవంతులు నాభిస్థానంలో ఉంటారు. మన వారు వానర రూపంలోని భల్లూక సేనలు భల్లూక రూపంలోని యుద్ధం చేయాలి. నేను లక్ష్మణుడు మంత్ర సమేతం, విభీషణుడు మేఘ యుద్ధం సాగిస్తామన్నారు. అనంతరం సుగ్రీవ విభీషణ లక్ష్మణులతో ప్రసంగిస్తూ ఈ సంధ్యాకాలంలో సువిలాద్రిని అధిరోహించి రాముని పాలిత లంకానగరాన్ని అంతా చూడాలి. ఆ రావణ చక్రవర్తి పరదారపహరణ పాపకార్యంతో తన వంశనాశనాన్ని చేసుకుంటున్నాడు. ఒకరి పాపఫలం ఎందరూ అనుభవించాలి అంటూ సువేలాద్రి వైపు నడిచారు అందరూ. ఆయన వెంట సుగ్రీవుడు, విభీషణ, లక్ష్మణ, అంగద, జాంబవంతులు, నల, నీల, గజ, గవాయ, గవాక్షరాజులు, గంధవ, మాధవ, శరాబాదులు హనుమత్ సమేతులుగా నడిచారు. అందరూ కూడా ఆ గిరిశిఖరాన్ని చేరి అక్కడి నుంచి లంకా నగరాన్ని చూస్తున్న రాముడికి నగర ప్రాకారం చుట్టూ మరొక నల్లని ప్రాకారం కనిపించింది. నిశితంగా చూశాడు దాన్ని. అది రాక్షస సేన. త్రికూటగిరి శిఖరం మీద ఆ నగర మధ్యంలో మహోన్నతంగా రావణుడు రాజప్రాసాదం అత్యంత శోభామయంగా ఉంది. సంధ్యారుణ కిరణాల్లో అది మరింత రమణీయంగా ఉంది. దాని చుట్టూ రక్షణ వ్యవస్థ. ఆయుధహస్తుడు కాని సైనికుడు కనిపించలేదు. చూచిన వానర వీరులు సింహగర్జనలు చేశారు. ప్రొద్దుగుంకింది. అందరూ కిందకి దిగారు. సుగ్రీవ విభీషణాది ప్రముఖులతో రామలక్ష్మణులు ఆ రాత్రి శివిలాద్రి మీదనే శయనించారు. ఇక్కడతో ఈ అధ్యాయానికి స్వస్తి పలికి మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం
ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ జగత్తులోనే ఎక్కడా లేడంటారు. అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటి వరకు ప్రవచించుకుంటున్నాం కదా. ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు. ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది, దీనికి ఏ వాన్మయం ఉంది, ఈ విధంగా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి. మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం. ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం. ఇంకా ముందు కిష్కింధకాండ, యుద్ధకాండ కూడా ఉన్నాయి. దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా maspspace1@gmail.com కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా చేతనైనంత వరకు వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు తెలియని వాటిని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా, మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్నా, గురువుల నుంచి మనం తెలుసుకున్నా అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రాంని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. రామాయణం కార్యక్రమం ఇంకా మనకి 2 కాండాలు మిగిలి ఉంది కనుక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం. మర్చిపోకండి, ఇప్పటి వరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీరామాయ నమః.